హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు పాలకూర పప్పుని రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా కొన్ని హోటల్స్లో అలాగే కొంతమంది క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా చేసి చూపిస్తానండి. ఈ పప్పు మీకు రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుందండి. చాలా కమ్మగా మీ ఫ్యామిలీలో అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి చూడండి. మరి తయారీ విధానాన్ని చూపిస్తాను రండి. ఈ పాలకూర పప్పు చేసుకోవడానికి ఫస్ట్ కందిపప్పుని ఉడికించుకోవాలండి. దానికోసంగా ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక టీ గ్లాస్ కందిపప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కందిపప్పుని ఫస్ట్ ఒక 2 సార్లు శుభ్రంగా కడగండి. కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి 2 లేదా 3 గ్లాసులు నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసేసిన తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. కందిపప్పు అనేది మనకి మెత్తగా ఉడకాలండి. అలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, 4 విజిల్స్ తర్వాత నాకు పప్పు ఇలా మెత్తగా ఉడికిందండి. దీన్ని ఎనపాల్సిన అవసరం లేదండి. మనకి పప్పు పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది. గరిటె పెట్టి ఒకసారి కలిపేసి పప్పును పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి 3 పాలకూర కట్టలు తీసుకున్నానండి. ఈ పాలకూరని శుభ్రంగా కడిగేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోవాలండి. దీంట్లో మనం ఎండు కారం ఏం వాడము, పచ్చికారం అంటే పచ్చిమిరపకాయలే వాడతాం కాబట్టి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని పచ్చిమిర్చిని వేసుకొని ఇలా కచ్చా పచ్చగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఈ పప్పుకి నేను పోపు దినుసులు కొద్దిగా ఎక్కువే వేసుకున్నానండి. మీకు ఇన్ని వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసి వేయించండి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేగిన తర్వాత ఒక 3 లేదా 4 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలు వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి. ఇప్పుడు కరివేపాకు ఎండుమిరపకాయ కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా. ఇప్పుడు పాలకూరని వేసుకోండి. కట్ చేసుకున్నాం కదా ముందుగా మనం. ఆ పాలకూర మొత్తాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. కలిపేసిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ కారం కూడా వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలుపుకుంటూ వేయించండి. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అలా వేసే కంటే కూడా ఇలా వేస్తే బాగుంటుందండి. మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలండి. మీరు పులుపు ఎంత తినగలరో చూసుకొని చింతపండు రసం వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఇలా పిసికి నీళ్ళని పోసేసుకోవచ్చు. ఈ పప్పుకి మరీ పులుపు ఎక్కువ ఉన్నా కానీ బాగుండదండి. చింతపండు రసం ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. ఇలా చింతపండు రసం కూడా వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. చింతపండు రసం బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు మొత్తాన్ని వేసేసుకోండి. ఈ పప్పు వేసిన తర్వాత దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఈ ధనియాల పొడి చాలా మందికి ఇష్టం ఉండదండి. వేసుకోకపోయినా పర్వాలేదు, మీకు నచ్చకపోతే వేసుకోమాకండి. ఇలా పొడి కూడా వేసి కలిపితే మనకి పప్పు కాస్త చిక్కగా అనిపిస్తుంది కదండి. ఉడికేటప్పటికి మరీ గట్టి పడిపోతుంది. అందుకని కొద్దిగా నీళ్లు పోసి కలుపుతున్నాను. ఈ విధంగా ఉంటే ఉడికేటప్పటికి మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికించండి. అంతకంటే ఎక్కువ ఉడగాల్సిన అవసరం లేదు. ఈ పప్పుకి 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసి కలపండి. లాస్ట్ గా ఏం చేస్తారంటే ఒక 2 టీ స్పూన్లు నెయ్యిని వేసి ఇలా పైన ఈ విధంగా వేయండి. వేసేసిన తర్వాత మూత పెట్టేయండి. ఆ నెయ్యి ఫ్లేవరు బాగా పట్టి పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు నెయ్యి పడదు అనుకుంటే కొద్దిగా బటర్నైనా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా వదిలేసి నేను మూత తీసేసి కలుపుతున్నానండి. ఇలా కలిపేసిన పప్పుని వేడి వేడిగా రైస్లో కానీ లేదా చపాతీలో కానీ తినండి. దేంట్లో తిన్నా కమ్మగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలకూర పప్పుని మీ ఇంట్లో అందరికి బాగా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.